పాపాలు తప్పులు తెలియని అమాయకమైన చిన్న పిల్ల. అలాంటి పాప ప్రాణం తీయాలని చూస్తున్నాడా దేవుడు? నేనెందుకు ఆ దేవుణ్ణి ద్వేషిస్తానో నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఏం చేస్తాం అర్జున్, అంతా తలరాత. అలాంటప్పుడు ఆ దేవికి పూజలు యాగాలు చేయడం ఎందుకు? మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు చేతులెత్తి దండం పెట్టాలి? మనం దేవుణ్ణి ప్రార్థించేది మనకి కష్టాలు ఇవ్వద్దు అని కాదు, ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి ఇవ్వమని. సరే, ఇంతకీ ఏం చేద్దాం? వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి. నేను ఇప్పుడే వెళ్ళి భవానీని తీసుకొస్తాను. ఉండని అర్జున్, కొన్ని రోజుల పాటు దాన్ని అక్కడే ఉండని. అది కళ్ళ ముందు తిరుగుతుంటే నాకింకా పెయిన్ ఎక్కువ అవుతుంది. ఆపరేషన్కి డబ్బులు ఏర్పాటు చేశాక అప్పుడు వెళ్ళి తీసుకొని వద్దాం. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్? 80 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. శిశిర వచ్చింది కూడా అందుకే. భవాని కూడా తనకి కన్న బిడ్డ లాంటిదే. నేను ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను అని చెప్పింది. నాకు కూడా మనస్సాక్షి ఉంది. ప్రతిసారి నన్ను అవమానించొద్దు, మీ ఆయనకి చెప్పు అని చెప్పి వెళ్ళింది. తనకి నిజంగా మనస్సాక్షి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు, ఇన్ని దారుణాలు జరిగేవి కావు. ఆస్తి మొత్తం తనకి వెళ్లేది కాదు. ఇప్పుడొచ్చి ₹1 కోటి కోసం ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. దీన్ని మనం సహాయం అనుకోవాలా? శివగామి, కష్టమో నష్టమో ఏదైనా చేసి మనం ట్రీట్మెంట్ ఇప్పించాలి. శిశిర వల్ల ట్రీట్మెంట్ జరిగితే భవానీని బతికించి నేనే తన ప్రాణం నిలబెట్టానని చెప్పుకొని తిరుగుతుంది. ₹1 కోటి దానం చేసి మన ఆస్తిని హ్యాపీగా అనుభవిస్తుంది. అంతేగా? అలా ఏమీ లేదు అర్జున్, ఇది మన బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం. ఇప్పుడు పగలు ప్రతీకారాలు అని ఆలోచిస్తూ కూర్చునే సమయం కాదు. ఇప్పుడు మన దగ్గర అంత టైం కూడా లేదు. వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాలి. పాప తిరిగొచ్చే వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. మన వల్ల అప్పటికీ కాకపోతే బిడ్డ ప్రాణం కోసం శిశిర చేతిలో ఓడిపోదాం అర్జున్. తప్పేమీ లేదు. అది కాదు శివగామి. నాకు పరువు ప్రతిష్టలు పగలు ప్రతీకారాలు కాదు కావాల్సింది. నా బిడ్డ ముఖ్యం. వీలైనంత త్వరగా భవానికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. సరే శివగామి, ఏం చేయాలో ఆలోచిద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. పోనీ డాక్టర్తో ఏమైనా మాట్లాడితే ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు దొరుకుతారేమో తెలుస్తుంది కదా. నేను తెలుసుకుంటాను శివగామి. కొన్ని ట్రస్ట్లుంటాయి కదా, ఇలాంటి అవసరాలకి సహాయం కూడా చేస్తుంటాయి. మన బిడ్డని కాపాడుకోవడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి శివగామి. ఆదిబాయ్, ఆదిబాయ్, ఏం పడింగునా ఇలా వచ్చావు? ఇతను రంగస్వామి అని మీతో పనుండొచ్చాడు. ఏంటి విషయం? ఒక ల్యాండ్ విషయం. ఇతనికి పక్కనున్న సైట్కి డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాడు. తీసుకోండి సార్. డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ కన్నా పక్కాగా ఉన్నాయి. ఇతని దగ్గర దానికోసం చాలా మంది జనం ఉన్నారు. లేకపోతే ఇంత ఆస్తి సంపాదిస్తాడా? ఇదేనా విషయం? అసలు విషయం ఇది కాదు. ఇతను మొన్నొక ఇల్లు కొన్నాడు. అందులోనే అర్జున్, శివగామి అద్దెకుంటున్నారు. అవునా? అవును సార్. గుణ, ఇదేదో మనకు ఉపయోగపడే మ్యాటర్లా ఉంది. అవును బాయ్. ఆ ఇల్లు రామ్ కుమార్ ఫ్రెండ్ ఇల్లు. శివగామి ప్రాబ్లంలో ఉందని ఆ ఇంట్లో ఉండనిచ్చాడు. వాళ్ళంతా ఫారెన్లో ఉన్నారు. వాళ్ళకి ఏదో అర్జెంటుగా అమౌంట్ అవసరమయ్యి కన్సల్ట్ చేశారు. మంచి రేటుకి ఆ ఇల్లు ఫిక్స్ చేసుకున్నారు.
2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉంది. ఇది చాలా సూపర్ కదా. ఆ సైట్తో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా సెట్ చేస్తే ఒకటే రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలనుకున్నాడు. సెటిల్మెంట్ చేద్దాం, కానీ దానికి ఖర్చు అవుతుంది. ఎంత కావాలన్నా ఇస్తాడు, అందులో ఇబ్బందేం లేదు. సరే, ముందు ఆ రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసుకున్నాకరా. ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఇమీడియట్గా నువ్వు చేయాల్సిన పని శివగామిని ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గెంటేయాలి. చేస్తాడు బాయ్. ఏం రంగస్వామి, చేస్తావు కదా? చేస్తాను సార్. ఒకవేళ వాళ్ళు అద్దె కడతానంటే అప్పుడేం చేస్తావు? ఏం చేయమంటారు సార్? దానికి నేనొక ఐడియా చెప్తాను. మీరు జనాల్ని మోసం చేశారు. మీ భర్త ఒక చిన్న పిల్లని లైంగికంగా వేధించాడు. స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు ఇలాగే చేశాడు. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను తిడుతున్నారు. చుట్టాలందరూ నిన్ను దూరం పెడుతున్నారని ఆమెని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. ఒకవేళ ఈ పని నువ్వు గనక చేస్తే నీ పని నేను డబ్బులు లేకుండా చేస్తాను. సరే సార్, అలాగే సార్. హ్మ్. వస్తాను సార్. శివగామి మళ్ళీ దొరికింది. భవానీ, మిస్సింగ్ యూ కన్నా. నిన్ను చూస్తుంటే భవానీని భైరవిని చూస్తున్నట్టే ఉంది. ఎంతో ముద్దుగా ఉన్నావు. అర్జున్ లేటుగా వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. ఫోన్ చేసి పడుకోమని చెప్పాడు. భవానీ లేక బోర్ కొడుతూ ఉంది. నా గురించి నీతో చెప్పుకోవాలనుంది నాకు. మా అన్న చనిపోయాక నేనెంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే మా అన్నయ్య అంటే నాకు పంచ ప్రాణాలు. అన్నా, నేను సంతోషంగా ఉండాలని ఆస్తి మొత్తం నాకు రాసిచ్చి ప్రాణాలు త్యాగం చేశాడు. ఆ టైంలోనే నాకు పెళ్ళయింది. కానీ వైవాహిక జీవితం సక్సెస్ కాలేదు. జీవితం అలా అవ్వడం చాలా బాధగా అనిపించింది. ఏం చేయాలో నాకు తెలియలేదు. నా జీవితంలోకి భైరవి, భవానీ అని 2 ముద్దుగారి పిల్లలొచ్చారు. భైరవి నాతోనే ఉంది. భవానీ అనే బిడ్డ ఉందని, వాళ్ళిద్దరూ కవల పిల్లలనే విషయం నాకు తెలీదు. అసలు భైరవి ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా? రోజుకి 1000 ముద్దులు పెట్టినా చాలు అని అనిపించేది కాదు.